మెదక్ జిల్లా రామాయంపేట రైతు వేదికలో భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూభారతి నూతన చట్టంపై ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ధరణి విషయమై మాటను ఇచ్చారని, ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు, ప్రజలకు ఉపయోగపడే నూతన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తదుపరి భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. రైతులు వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా పగడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎవరికి కూడా లేదు. ఆ పట్టా తప్పుగా జరిగిందని తెలిసినా కానీ కూడా ఎవరి పేరు మీద తప్పుగా పట్టా అయిందో ఆ తప్పుగా పట్టా అయిన వ్యక్తే తహసీల్దార్ ఆఫీస్కి పోయి ఆయన కంప్యూటరేషన్ ఇస్తేనే వేరే పేరు మీదకి పట్టా మార్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ తప్పు అయిందని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎట్లైనా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి నాదే తప్పైంది, ఇగో ఈయన నిజాయితీగా ఎవరైతే కాసుకున్నారో ఆయననే పట్టా అనేసి ఎవరు కూడా వచ్చి మనకి కంప్యూటరేషన్ పెట్టారు. సో అట్లాంటివి చాలా మటుకు కూడా కేసెస్ పట్టాలు కాకుండానే, అంటే నిజంగా కాపు చేసే వాళ్ళకి పట్టా కాకుండా ఎవరో అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ పేరు పట్టాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. అది తప్పు అని తెలిసినా కానీ కూడా దాన్ని రెక్టిఫై చేసే పవర్ తహసీల్దార్కి కానీ, ఆర్టీఓకి కానీ, కలెక్టర్ కానీ ఈవెన్ ప్రభుత్వానికి కూడా అప్పుడు లేకుండా బృందానికి, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, రైతులకు, రైతు సంఘాల నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా, మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారం తెలియజేసుకుంటాం. భూమి కొలదుంటే ధరణిలో ఇంకో పేరు వస్తుండే, దాన్ని ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేకుండే. అంటే దాన్ని ఎవరిని అడగాలా, ఏం చేయాలా, అటువంటి పరిస్థితి కూడా మరి లేని చరిత్ర గత ప్రభుత్వంలోనిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూభారతి అని చెప్పి ఒక చట్టం తెచ్చి మరి ప్రజలందరికీ ఉపయోగపడాలా, మా మహిళలు బాగుండాలా, మా బడుగు బలైన వర్గాలు బాగుండాలా, మా దళితులు బాగుండాలా, మా రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ భూభారతి చట్టం తేవడం జరిగింది. మరొక ధరణి అని చెప్పి మరి తేవడం జరిగింది. ఆ ధరణి ఎవరికి ఉపయోగపడ్డదంటే నలుగురికి ఉపయోగపడ్డదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. గత మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తప్ప ఇంకెవరికైనా ఉపయోగపడ్డదా అంటే ప్రజలందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సమయం ఇది. అంటే ఇవాళ ఒకటే చెప్తా, మనది ప్రజల ప్రభుత్వము, ఇంద్రమ్మ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజలతో ఏర్పడతాయి తప్ప వేరేది ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రజలే పాలిస్తారు. ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజల కష్టాలు తీర్చగలుగుతామో మరి అదే విధంగా మరి పనిచేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, మేమందరం కూడా ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి.